హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నవీన్ కుమార్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ టైం అవుతుంది అండ్ రెసిషన్ టైం అండ్ చాలామంది ఫీలింగ్ లోగా ఉంటారు. ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక మోటివేషన్ కావాలి అని అనుకుంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో కొన్ని మోటివేషనల్ ఫిల్మ్స్ని అయితే నేను సజెస్ట్ చేయబోతున్నాను. ఇవి మోటివేషనల్ అని కాదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మనకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయితే వస్తుందని నేనైతే చెప్తాను. నేనైతే ఎప్పుడైతే ఫీలింగ్ కొంచెం లోగా ఉంటే ఈ ఫిలిమ్స్ అనేది వాచ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఆ ఫిలిమ్స్ని ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను. ముందుగా వచ్చేసి ద శశాంక్ రెడెంప్షన్. ఇది ఒక జైల్ డ్రామా. ఈ సినిమా అంతా ఒక జైల్లో జరుగుతూ ఉంటుంది. ఈ జైల్లో రిలీజ్ అయిన వ్యక్తులు బయటకు వెళ్లి ఆ బయట ప్రపంచంలో ఉండలేక వాళ్ళు ఏమయ్యారు, ఏం చేశారు అన్నది ఒక మంచి ఫిలిం. ఈ ఫిలిం కోసం ఎక్కువగా చెప్పకూడదు, ఎందుకంటే ఒక మంచి ట్విస్ట్ అనేది క్లైమాక్స్ లో ఉంటుంది. సో మీరు అయితే ఈ సినిమా చూడండి, డెఫినెట్లీ మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది మనందరికి బాగా తెలిసిన విల్ స్మిత్ గారు యాక్ట్ చేసిన ఒక ఫిలిం. ఈ ఫిలిం లో ఏంటంటే ఒక పర్సన్ తను చేసిన ప్రోడక్ట్ ని సేల్ చేస్తూ ఉంటాడు. అదే హీరో మాట. ఆ ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వక తన మొత్తం సేవింగ్స్ అన్ని పోగా వాళ్ళ వైఫ్ కూడా తను వదిలేసి వెళ్ళిపోతే తన బిడ్డతో కలిసి ఎలా తన లైఫ్ ని లీడ్ చేశాడు అన్నదే ఒక బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ ఫిలిం. దిస్ ఫిలిం అయితే మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. అండ్ ఆ నెక్స్ట్ చూసుకుంటే జెర్సీ. అండ్ మోటివేషనల్ సినిమాలు అని అనగానే మనందరికి బాగా తెలిసినవి స్పోర్ట్స్ డ్రామాలు. కానీ జెర్సీలో ఒక లైన్ లో చెప్పాలి అని అంటే, మనం ఏది ట్రై చేయకుండా గివ్ అప్ అనేది ఇవ్వకూడదు అనే బ్యూటిఫుల్ లైన్ ని ఈ సినిమాలో కన్వే చేశారు. అందుకే నేను ఈ సినిమా అనేది రికమెండ్ చేశాను. మీలో చాలా మంది ఈ సినిమాని చూసే ఉండుంటారు, కానీ ఈ సినిమా యొక్క రైటింగ్ కానీ ఎడిటింగ్ కానీ బ్రిలియన్స్ అనేది ఎలా ఉంటది ఏంటి అన్నది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. పైన ఐ కార్డ్ లాంటి కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ గంప్. ఈ సినిమా కోసం మాట్లాడాలి అంటే ఈ సినిమా ఒక పర్సన్ యొక్క బయోపిక్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఇది ఒక బయోపిక్ కాదు, కానీ ఒక పర్సన్ తన లైఫ్ అంటే లైఫ్ స్పాన్ అంటే చిన్నప్పటి నుంచి టైం పీరియడ్ వరకు తన లైఫ్ లో జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని చూపిస్తూ చాలా ఇన్స్పిరేషనల్ గా కదిలించే ఒక బ్యూటిఫుల్ ఫిలిం అనే నేనైతే అంటాను. మస్ట్ వాచ్ ఫిలిం. ఈ సినిమా అయితే మిస్ అవ్వదు. ఆ తర్వాత వచ్చేసి 12th ఫెయిల్. ఒక మారుమూల గ్రామంలో ఉంటున్న కుర్రోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఎలా ఎదిగాడు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి తన లైఫ్ లో ఫేస్ చేశాడు అన్నది చాలా బ్యూటిఫుల్ గా చూపించిన ఈ సినిమా రీసెంట్ టైమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళైతే ఈ సినిమా చూడండి. డెఫినెట్లీ మీరు ఒక మంచి మోటివేషన్ అనేది వస్తుంది, డిమోటివేట్ అనేది అవ్వరు. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు. ఇదేంటి ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ లో ఒక కామెడీ ఫిల్మ్ ని సజెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఈ సినిమాలో ఒక మెసేజ్ ని కామిక్ వే లో చూపిస్తూ చాలా ఇన్స్పిరేషనల్ గా తీసిన సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అవ్వచ్చు అండ్ ఆ సాంగ్స్ అవ్వచ్చు, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ సినిమా చాలా బాగుంటది, ఎందుకంటే మనలో చాలా మంది ఇన్స్టెంట్ గా లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఇన్స్టెంట్ గా చాలా హైస్ కి రీచ్ అవ్వాలి అనుకునే మైండ్ సెట్ ని ఈ మధ్య మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా హీరో కూడా అంతే. తన దగ్గర మంచి డిగ్రీ ఉండి టాలెంట్ ఉండి కూడా ఇన్స్టెంట్ గా నేను చాలా కోటీశ్వరుని అయిపోతాను అనుకునే భ్రమలో ఉండి, కానీ చివరికి ఏ విధంగా తన లైఫ్ చేంజ్ అయింది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే స్టైల్. రాఘవ్ లారెన్స్ గారు యాక్ట్ చేసిన ఈ సినిమా చాలా మంది చూసే ఉండంటారు. డాన్సర్స్కి ఈ సినిమా అనేది ఫేవరెట్ అని నేను అంటాను. కానీ ఈ సినిమాని ఎందుకు సజెస్ట్ చేశారు అని అంటే, ఎనీ ఆర్ట్ ఫామ్, నాట్ ఓన్లీ స్టడీస్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఎనీ ప్రొఫెషన్స్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ఆర్ట్ ఫామ్. ఒక కుర్రాడు ఒక డాన్సర్గా అయ్యి ఒక పెద్ద డాన్సర్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఒక కుర్రాడు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలా ఉంటుంది, ఎలా చివరికి ఒక మంచి స్థాయికి వెళ్ళాడు, అలా పెద్ద డాన్సర్ అయ్యాడు అన్నది ఈ సినిమాలో అయితే బ్యూటిఫుల్ గా నరేట్ చేశారు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే స్వయం కృషి. చిరంజీవి గారు అండ్ కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా మందికి ఈ సినిమా అనేది ఫేవరెట్. ఎందుకు అని అంటే, ఒక నార్మల్ ఒక రోడ్ సైడ్ ఒక చిన్న చెప్పులు కొట్టుకునే మనిషి పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఒక పెద్ద సక్సెసే కదా. ఆ లైఫ్ యొక్క జర్నీని ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ కె విశ్వనాథ్ గారు యొక్క సాంగ్స్ అవ్వచ్చు, ఆ విజువల్స్ అవ్వచ్చు, ఆ మేకింగ్ షార్ట్స్ అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే లైఫ్ ఆఫ్ పై. ఈ సినిమా చాలా మంది చూసే ఉండుంటారు. మన ఇండియన్ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది అండ్ చాలా మంది మంచి అప్రిషియేషన్ కూడా ఈ సినిమాకి అయితే వచ్చింది. ఈ సినిమా కథ ఏంటి అని అంటే, ఒక ఫ్యామిలీ తన దగ్గర పెంచుకుంటున్న జంతువులన్నింటినీ కలిసి ట్రావెల్ చేస్తూ ఒక పడవలో తీసుకెళ్తూ ఉండగా ఆ పడవ మధ్యలో కూలిపోయి మొత్తం జంతువులన్నీ చచ్చిపోయి ఒక పిల్లాడు మాత్రమే బతికి, ఆ పిల్లాడు ఒక పులితో ఎలా ఉన్నాడు అంటే, ఎటు వెళ్లాలో తెలియక, దారి తెలియక డిఫరెంట్ ప్లేసెస్ లో ఎలా బ్రతికాడు, ఎలా ఉన్నాడు, ఎలా సర్వైవ్ అవ్వాడు అన్నదే లైఫ్ ఆఫ్ ఐ అన్నది స్టోరీ. ఈ సినిమాకి అయితే మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా విజువల్స్ అవ్వచ్చు అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్
చాలా బాగుంటది. ఒకసారి ఈ సినిమాని ట్రై చేయండి. ఎందుకంటే మనం లోన్లీగా ఫీల్ అయినప్పుడు, మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అండ్ ఆ సర్వైవల్ స్కిల్స్ అన్ని నేర్చుకునే ఒక బ్యూటిఫుల్ ఫిలిం. అంటే మనం సముద్రంలోకి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి అని కాదు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫీలింగ్ లోన్లీగా ఉన్నప్పుడు ఎలా ఫైట్ చేయాలి, ఎలా బయటకు రావాలనేది ఒక మంచి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది ఈ ఫిలిం అయితే. డోంట్ మిస్ దిస్ మూవీ. నేను చెప్పిన సినిమాలను కాదు, అండ్ మీలో కూడా చాలా మంది కొన్ని ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. వాటిని కూడా కింద కమెంట్ లో చెప్పండి. మా ఈ వీడియో చూసిన చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ నేను కూడా వీలైతే ఆ సినిమాలు చూస్తాను. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎగ్జామ్స్.